అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ ఈ ప్రతిపాదనల చుట్టూ చాలా వరకు రాజకీయ చర్చలు నడుస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్ పరంగా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వీటి నిర్మాణం ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశంపై చర్చ జరుగుతుంది. అయితే గత 5 ఏళ్లలో జరిగినటువంటి జాప్యం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనల్ని అటకెక్కించినటువంటి వైనం, అలానే కేంద్ర ప్రభుత్వ ఉపరితల రవాణా శాఖ తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఫలితంగా విజయవాడ నగరానికి పశ్చిమాన నిర్మించినటువంటి బైపాస్ రోడ్డు, వీటన్నిటి నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన ఇక ఆగిపోయినట్టేనే అందరూ భావించారు. అయితే దాన్ని వీలైనంత వేగంగా ఇన్నర్ రింగ్ రోడ్డును కూడా నిర్మించాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ప్రకాశం బ్యారేజ్ని ఒక పారామీటర్గా పెట్టుకొని చూస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎగువకి కనీసం 4 చోట్ల కృష్ణానది పైన వంతెనలు పెట్టడం ద్వారా అమరావతి నగరానికి రహదారి వ్యవస్థని బలోపేతం చేయాలనేది, అలానే కృష్ణానదికి ప్రకాశం బ్యారేజీ దిగువన మరో 4 మార్గాల్లో కొత్త బ్యారేజీలు నిర్మించడం ద్వారా రవాణా వ్యవస్థని పెంపొందించాలని భావించారు. ఈ క్రమంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించి తీరాల్సిందే అని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్డీఏ నిర్ణయించుకున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అప్రూవల్ను కూడా తీసుకోవడం విశేషం. గతంలో ఇచ్చినటువంటి డిపిఆర్ అంటే దాదాపుగా 28 గ్రామాలు కృష్ణా జిల్లాలో, ఇటు గుంటూరు జిల్లాలో కూడా దాదాపు 15-20 గ్రామాల మీదుగా ఈ రహదారి వ్యవస్థ వెళుతుంది. అప్పట్లో వేసినటువంటి అంచనా వ్యయం ప్రకారం 7,600 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టాలని, ఖర్చు అవుతుందనేటువంటి ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు సవరించినటువంటి అంచనాలను రూపొందించే పనిలో ఏపీసీఆర్డీఏ నిమగ్నమైంది. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలో రహదారి వ్యవస్థ ఏ విధంగా ఉండబోతోంది? ప్రస్తుతం హైదరాబాద్లో చూసినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనల తర్వాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళికను ఏ విధంగా రూపొందించారు? ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. డిపిఆర్లో భాగంగా గతంలోనే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక ప్రపోజల్ను పెట్టింది. ఆ ప్రపోజల్ ప్రకారం 8 వరుసల రహదారిగా ఇన్నర్ రింగ్ రోడ్డును కూడా నిర్మించబోతున్నారు. ఈ 8 వరుసల్లో ఏమేమి ఉంటాయి, ఎలాంటి ప్రాధాన్యాలు ఉంటాయి, అలానే ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి చేసినటువంటి ప్రతిపాదనల్ని ఒకసారి మనం క్లారిటీ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం అమరావతి ప్రాంతంలో అంటే సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో 17 గ్రామాలు, ఇటు కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఎందుకంటే స్వరూపం మారింది. అప్పట్లో ఉమ్మడి కృష్ణ, ఉమ్మడి గుంటూరు మాత్రమే ఉన్నాయి కాబట్టి 24 గ్రామాలు కొండపల్లి సురక్షిత అటవీ ప్రాంతంలో నుంచి కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు వెళుతుంది. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనల్ని సిఆర్డీఏ చేసింది గతంలో. ఆ ప్రతిపాదనలు ఏంటి ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రతిపాదనగా 97.5 కిలోమీటర్ల దూరంలో అంటే 75 మీటర్ల విస్తరణలో ఇన్నర్ రింగ్ రోడ్ని నిర్మించాలనేటువంటి ప్రతిపాదనని ఏపీసీఆర్డీఏ చేసింది. అయితే తర్వాత కాలంలో జరిగినటువంటి విశ్లేషణలో భాగంగా సురక్షిత అటవీ ప్రాంతం పరిధిలోకి తీసుకొస్తే ఈ డిస్టెన్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో 96.16 కిలోమీటర్ల దూరంలో ఇన్నర్ రింగ్ రోడ్ని ప్రతిపాదించింది ఏపీసీఆర్డీఏ. దీనికి కూడా ఆమోదం లభించింది. సో ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతంలో నుంచి వెళ్ళేటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి కూడా గతంలో పంపించారు. ఇప్పుడు అలైన్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఈ 96.6 కిలోమీటర్లు 75 మీటర్ల వెడల్పులో ఉండేటువంటి రాజధాని పరిధి నుంచి అంతర్వలయ రహదారి వరకు అనుసంధానించినటువంటి 27 రహదారులు, ఎందుకంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి రాజధాని లోపల నుంచి 27 రహదారుల్ని అంతర్వలయంగా వచ్చేటువంటి ఈ రహదారికి అనుసంధానిస్తారు. అనుసంధానించినప్పుడు అదొక 91 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతుంది. ఈ 91 కిలోమీటర్లు ప్లస్ ఈ 96 కిలోమీటర్ల రహదారి, వీటన్నిటికి కలిపి అంచనాల్ని రూపొందించారు. 12/2/2018లోనే దీన్ని అథారిటీ సమావేశంలో అంటే సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయించారు. ఇదే ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ వేసింది. అలానే ఈ ప్రతిపాదనల్లో భాగంగా వచ్చినటువంటి కొన్ని అంశాలను మనం పరిశీలిద్దాం. ఇందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇదంతా కూడా డీటెయిల్డ్ రిపోర్ట్ని సిఆర్డీఏ పబ్లిష్ చేసింది. దీనికి సంబంధించినటువంటి వివరాలని మనం చూద్దాం. దీన్ని 2 దశలుగా ఈ పనులు మొదలు పెట్టాలనుకున్నాం. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు 96 కిలోమీటర్ల డిస్టెన్స్తో నిర్మించబోయేటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, కొండపల్లి అటవీ ప్రాంతంలోంచి వచ్చేటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 2 దశల్లో నిర్మాణం చేయాలనుకున్నారు. అందులో 68 కిలోమీటర్ల మేర నిర్మాణం మొదటి దశలోనే జరిగిపోతుంది. దానికి అధిక భాగం నిర్మాణాలు లేని ప్రదేశాలు ఉండడం వల్ల, అంటే ఖాళీ ప్లేసెస్ ఉండడం వల్ల నిర్మాణం సులువుగా జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఈ 68 కిలోమీటర్ల నిర్మాణాన్ని చేయాలనుకున్నారు. దీని 28 గ్రామాల్లోంచి ఈ మొదటి ఫేజ్ వెళుతుంది. అలానే రెండో ఫేజ్కి సంబంధించి కూడా రెండో ఫేజ్లో కొండపల్లి సురక్షిత అటవీ ప్రాంతంలో నుంచి ఈ రూట్ వెళ్తుంది కాబట్టి దాదాపు 9 కిలోమీటర్లు కొండపల్లి అటవీ ప్రాంతంలో అటవీ క్షేత్రంలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ రూట్ వెళ్తుంది.
సో అలానే 8 కిలోమీటర్ల మేరకు ఒక భారీ సొరంగాన్ని ఇక్కడ నిర్మించాలనేటువంటి ప్రతిపాదనని ఇన్నర్ రింగ్ రోడ్లో భాగంగా చేశారు. అంటే అటవీ క్షేత్రానికి ఇబ్బందులు రాకుండా భూగర్భంలోంచి ఇక్కడ సొరంగాన్ని నిర్మించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అటవీకి సంబంధించి అక్కడ కొండ ప్రాంతం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. అందుకని ఆ కొండ ప్రాంతాలను తొలుచుకుంటూ అవసరమైన చోట కొండ గర్భంలో నుంచి ఈ రహదారిని ఏర్పాటు చేస్తారు. ఇది సొరంగం రూపంలో దీన్ని నిర్మిస్తారు. అందుకనే దీనికి సంబంధించి కేవలం 28 కిలోమీటర్లు మాత్రమే సెకండ్ ఫేజ్లో ఉంది. కానీ ఈ సొరంగాలు తవ్వేటువంటి ప్రక్రియ ఎక్కువగా ఉండడం వల్ల ఆ 28 కిలోమీటర్లని ప్రత్యేకంగా సెకండ్ ఫేజ్లో టేకప్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో అధిక భాగం కొండ భూభాగంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో నుంచి వెళుతుంది. రెండో దశ ముసాయిదాకి సంబంధించి 15 గ్రామాల్లో ఈ నిర్మాణం జరుగుతుంది. ఇది మొత్తం ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి చేసినటువంటి ప్రణాళిక. ఒకసారి మనం చూద్దాం. ఈ రెడ్ లైన్లో కనిపిస్తుంది మొత్తం కూడా ఇన్నర్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫేజ్లో చేయాలనుకున్నటువంటి నిర్మాణం. అంటే దాదాపుగా హాఫ్ సర్కిల్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఇది మొత్తం ఇటు విజయవాడ నగరానికి ఇటుపక్కన ఇది హైదరాబాద్ హైవే నుంచి మనం చూసినప్పుడు ఇది మొత్తం విజయవాడ నగరానికి మళ్ళీ ఇటుపక్కన హైదరాబాద్ హైవేకి దాటి గన్నవరం ఎయిర్పోర్ట్ దాదాపు అక్కడ దాకా వచ్చే వరకు ఫస్ట్ ఫేజ్ 1లో అది నిర్మాణం జరగాలి. అలానే ఫేజ్ 2కు సంబంధించి ఈ నిర్మాణం ఈ గ్రీన్ లైన్ మొత్తం ఫేజ్ 2 ఇదంతా కొండపల్లి అటవీ క్షేత్రంలోంచి వెళుతుంది. ఇక్కడ కొండ భూభాగాలకి సంబంధించినటువంటి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇదొక రెండో దశలో టేకప్ చేయాలనుకున్నారు. ఇప్పుడు కొత్త అంశాలను దృష్టిలో పెట్టుకోవడం ద్వారా అంటే రేట్లు పెరిగినటువంటి తీరుని దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఈ 5 ఏళ్ల జాప్యానికి ఎంత భారం పడుతుంది అనేటువంటి అంశం పైన సిఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు గతంలో వేసినటువంటి అంచనాల ప్రకారం అయితే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 7,600 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయొచ్చు అన్నారు. కానీ ఈ 5 ఏళ్లలో ఎంత మేరకు ఈ భారం పెరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక అసలు ఈ రింగ్ రోడ్డు నమూనా రహదారి వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, 8 వరుసల రహదారిలో ఉండేటువంటి ప్రత్యేకతలు ఏంటి, వాటిని కూడా ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది 8 వరుసల రహదారిలో 2 వరుసలు సర్వీస్ రోడ్లు సైకిల్కి అలాగే పాదచారులకు మార్గాలతో సంబంధించి నిర్మాణం జరుగుతుంది. అంటే 6 వరుసలు పక్కగా వెహికల్ ట్రాఫిక్ కోసం 6 వరుసలను కేటాయిస్తారు. అందులో కూడా మెయిన్ కాజ్వే 15 మీటర్ల వెడల్పు, అలానే సెంట్రల్ మీడియన్ 5 మీటర్ల వెడల్పు, సపరేట్ డివైడర్ ఒక 5 మీటర్ల వెడల్పు. అంటే డివైడరే 5 మీటర్ల వెడల్పు ఉంటుందంటే మీరు ఏ స్థాయిలో వస్తుంది ఈ రోడ్డు మీరు గమనించవచ్చు. అంటే వెరీ నేషనల్ హైవేస్ ఏ స్థాయిలో కడుతున్నారో ఆ స్థాయిలో దీనిలో ప్లాంటేషన్స్ అన్నిటికీ కూడా బఫర్ స్ట్రిప్, సైకిల్ ట్రాక్ 2.5 మీటర్ల పాటు, అలానే పాదచారులకు నడవడానికి 2.5 మీటర్ల దారి వదలడం ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. ఒక్కసారి మనం ఈ నమూనాను చూస్తే మనకు క్లియర్గా అర్థమైంది. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిపాదనలో ఇది 2 రహదారులకి సంబంధించినటువంటి నమూనా చిత్రం. ఈ చిత్రాన్ని కనుక చూస్తే క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. 5 మీటర్ల డివైడర్ అన్నారు. 5 మీటర్ల డివైడర్ అంటే ఇది 5 మీటర్ల డివైడర్ ఇక్కడ. అంటే మీరు ఒక్కసారి గమనిస్తే ఇటువైపు 4 వరుసలు అటువైపు 4 వరుసలు కనిపిస్తే ఆ 4 వరుసల లెక్క కూడా 2 వెహికల్స్ ముందుకు వెళ్ళేటువంటి ఒక సైడే వెళ్ళేటువంటివి. కానీ ఇక్కడ మళ్ళీ మధ్యలో ఒక చిన్న డివైడర్ ఇస్తారు, ఇక్కడ ఒక చిన్న డివైడర్ ఇస్తారు. సో ఇక్కడ హెవీ వెహికల్స్ అన్నిటికీ ఒక సపరేషన్ ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే ట్రక్కులు, బస్సులు, కార్లు, అలానే ఇక్కడ కార్లు 3 వీలర్స్కి ఇచ్చి ఈ మిగతా 2 జోన్లు కూడా పాదచారులకి సంబంధించి, సైక్లింగ్కి సంబంధించి, లైట్ మోటార్ వెహికల్స్ ఇప్పుడు సైకిల్ తరహాలో మోటార్ వెహికల్స్ కూడా వచ్చినాయి కాబట్టి వాటికి సంబంధించారు. అలానే ఇటువైపు ఇది వెళ్ళే వాహనాల దారి అయితే ఇది వచ్చే వాహనాల దారి అయితే ఇది వెళ్ళే వాహనాల దారి. ఇక్కడ కూడా సేమ్ అదే రెప్లికా అవుతుంది. దీని మధ్యలోకి మనం కట్ చేసుకొని చూస్తే సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈజ్గా ఇటువైపు రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అప్పట్లో చేసినటువంటి ప్రతిపాదన. అలానే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలోనే భూగర్భంలో నుంచి డ్రైన్ల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకవేళ వర్షాలు పడినా కానీ అలానే ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించినటువంటి రూటింగ్ కూడా భూగర్భం నుంచే చేయాలనేటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అంటే దీని ప్రకారం ఎక్కడా కూడా తవ్వకాలకు మళ్ళీ అవకాశం లేకుండా వాటర్ పైప్ లైన్స్కి సంబంధించి కానీ ఎలక్ట్రికల్ పైప్ లైన్స్కి సంబంధించి కానీ డ్రైన్స్కి సంబంధించి ముఖ్యంగా వర్షపు నీరు వెళ్ళేటువంటి క్రమంలో కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 8 వరుసల రహదారిని ఒక భారీ వలయ రహదారిని అప్పట్లో సిఆర్డీఏ అధికారులు ప్రతిపాదించారు. దీనికి అనుబంధంగా ఈ E3, E5 ఇవన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకి అలానే నేషనల్ హైవేలకి కనెక్ట్ అయ్యేటువంటి వ్యవస్థలు. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు మరొక 91 కిలోమీటర్ల మేర ఇంటర్నల్ లింక్ రోడ్స్ డెవలప్మెంట్స్ అనేవి అమరావతి నగరం, అమరావతి స్కోర్ క్యాపిటల్ ఏరియాలో నుంచి. ఎందుకంటే మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే కనుక మ్యాప్లో చూస్తే చాలా క్లియర్ పిక్చర్ మనకి అర్థమవుతుంది. సో ఈ రీజియన్ మొత్తం కూడా సీడ్ క్యాపిటల్ ఏరియా. ఇది కృష్ణా నది,
ఈ మధ్యలో నుంచి కనిపిస్తున్నంత కృష్ణానది. కృష్ణానదిని విజయవాడ నగరాన్ని దృష్టిలో పెట్టుకొని వేసినటువంటి ప్రతిపాదన. ఇది కృష్ణానది. కృష్ణానది ఇక్కడ ఉంటే ఇటుపక్కనంతా విజయవాడ నగరం ఉంది. ఇక్కడ విజయవాడ నగరాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ ఏరియాని మాస్టర్ ప్లాన్లో భాగంగా అమరావతి నగరంగా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి కనిపిస్తున్నటువంటి ఈ రెడ్ బ్లూ లైన్స్ అన్నీ కూడా ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు, ఇట్లా ఇవన్నీ కూడా లైన్స్. ఇవన్నీ కలిపి చూస్తే మరొక 91 కిలోమీటర్ల రహదారి వ్యవస్థని ఇంటర్నల్గా డెవలప్ చేయాలి. సో ఒకవైపు భారీ వలయ రహదారిని, దానికి అంతర్గతంగా అనుసంధానించేటువంటి ఇంటర్నల్ లింక్ రోడ్లు, వీటన్నిటిని ప్యారల్గా డెవలప్ చేయాలి. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేస్తుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాల నిర్మాణం ఎంత ప్రాధాన్యం ఉందో అలానే ప్రైవేటు భవనాలు కూడా శరవేగంగా అక్కడ నిర్మాణం జరగాలంటే రహదారి వ్యవస్థ, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై, డ్రైనేజీ, వీటికి సంబంధించినటువంటి మౌలిక వసతులతో పాటు రహదారి వ్యవస్థని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంటర్నల్గా పార్కులు, గార్డెన్లు, ఓపెన్ స్పేస్ల పైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ ప్రక్రియలో భాగంగానే ఏపీసీఆర్డీఏ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. కాబట్టి ఇప్పటికే వెస్ట్ బైపాస్ రోడ్డు విజయవాడ నగరానికి నిర్మాణం అయింది. తూర్పు బైపాస్ను కూడా నిర్మిస్తామనేటువంటి భరోసాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయినా కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీసీఆర్డీఏ చెబుతుంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు స్థాయిలో అమరావతి అభివృద్ధి చెందడానికి కనీసం ఒక 20-30 ఏళ్ళు పట్టినప్పటికీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్ని ఇమీడియట్గా డెవలప్ చేస్తే అమరావతి పరిధిలో యాక్టివిటీ బూస్టప్ అవుతుంది. అలానే విజయవాడ ఒక మెట్రో నగరంగా మరింత విస్తారంగా, అంటే గ్రేటర్ విజయవాడ అనేటువంటి ప్రతిపాదన ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. కాబట్టి గ్రేటర్ విజయవాడ నిర్మాణం జరగకపోయినా కానీ ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు వలన ఆ పరిధిలో జరిగేటువంటి డెవలప్మెంట్ విజయవాడ నగరానికి కూడా కలిసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకే శరవేగంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి డిపిఆర్ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసేందుకు సవరించినటువంటి ఆర్థిక అంచనాలతో సంసిద్ధంగా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ఫైనల్ ఫిగర్స్ క్లారిఫై అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు పంపించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.